మహాశివరాత్రి రోజు రుద్రతంత్రంలో పాల్గొని ఎలాంటి బలమైన సమస్యల నుంచైనా బయటపడే సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం వారికి కర్మ సిద్ధాంతం అసలు ఏం చెప్తోంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, అండ్ ప్రస్తుతం కనుక మనం చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం వారికి ఏ కర్మ సిద్ధాంతం జనరల్గా జరుగుతూ ఉంది, దేనిని అనుభవిస్తున్నారు అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. ఎస్పెషల్లీ విమెన్ కండి, అంటే మనం కనుక చూస్తే ఆశ్లేష నక్షత్రం వారికి కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ కర్మని ప్రస్తుతం వారు అనుభవిస్తున్నారంటారు? ముఖ్యంగా నాగరాజు గారు, కర్మ సిద్ధాంతము మన వేదిక ఆస్ట్రాలజీకి మూలమైందండి. దాంట్లో ముఖ్యంగా 3 రకాలుగా విభజించబడి ఉంటుంది. మొదటిది సంచిత కర్మ. అంటే నేను అనే పదానికి అర్థం నా జీవాత్మ అని అర్థం. నా జీవాత్మ ఎప్పుడైతే ఆరంభమైందో అక్కడి నుంచి ఎన్ని జన్మలు నేను ఎత్తానో అన్ని జన్మల్లో నేను ఏవైతే కార్యాలు, పుణ్యకార్యాలైనా పాపకార్యాలైనా నేను చేసి ఉన్నానో దాన్ని కర్మ అంటారు. అక్కడి నుంచి వెంట పెట్టుకుని వచ్చి ఇప్పుడు ఈ నిమిషం వరకు మనకు ఉన్నటువంటి కర్మనే సంచిత కర్మ అంటారు. ఉదాహరణకి వేదిక ఆస్ట్రాలజీలో కాలసర్పదోషము అని ఉంటుంది. కాలసర్పదోషం చూసినప్పుడు అమ్మాయి కాలసర్పదోషం కేవలం మీకు మాత్రమే వచ్చింది కాదు, మీ వంశపారంపర్యంగా వచ్చింది అని మనం చెప్తాం. అంటే మనం చేసినటువంటి కర్మనే కాకుండా వంశపారంపర్యంగా వచ్చినటువంటి కర్మ కానీ, అంటే వాళ్ళు చేసిన తప్పులకి కూడా మనం బాధ్యత వహించాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన దానికి మేమెందుకు అనుభవించాలని అనుకుంటూ ఉంటారు చాలామంది. వాళ్ళు చేసింది మీరు అనుభవించేటువంటి యోగం ఉంది కాబట్టి వాళ్ళకి మీరు మనవళ్ళగానో ముని మనవళ్ళగానో జన్మిస్తూ ఉంటారు. అది కూడా కర్మనే. ఆ రకంగా పుట్టారు కాబట్టి ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. దాన్ని సంచిత కర్మ అంటారు. అంటే ఇప్పుడు మనము ఈ రకమైనటువంటి జీవితాన్ని, ఈ రకమైన శరీరాన్ని, ఈ రకమైనటువంటి సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నామంటే కారణం సంచిత కర్మనే. అదేవిధంగా మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా దానికి కారణం సంచిత కర్మనే. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అండి. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు ఈ క్షణము మనము మన శరీరంతో కలిపి మనం చేసేటువంటి కర్మ. ఇప్పుడు నేను ఒక 4 మాటలు మాట్లాడుతున్నాను, ఇది నా స్పృహతోనే నేను మాట్లాడుతున్నాను, నా ఇష్టపూర్వకంగానే నేను మాట్లాడుతున్నాను. లేదు ఇలా వెళ్ళి ఎవరినో కత్తించుకుని పొడిచాను అనుకోండి, నా స్పృహలోనే నేను పొడుస్తాను, నా చేతులతోనే నేను పొడుస్తాను. అంటే ఒక పక్క నేను మంచి చెప్పినా అది నా చేతుల్లో ఉంది, చెడు చూసినా అది నా చేతుల్లో ఉంది. మంచి చేస్తామా చెడు చేస్తామా అనేది మన చేతుల్లో ఉంటుంది. అదే ప్రారబ్ధ కర్మ. ఇది మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది, మన ఆచార వ్యవహారాలను డిసైడ్ చేస్తుంది. ఇక మూడవది ఆగామి కర్మ. ఇప్పుడు ఏదైతే మనం చేస్తామో, ఉదాహరణకి మనం ఏం చేసినప్పటికీ కూడా దానికి రాబోయే రోజుల్లో మన ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు చూడట్లేదు కదా, ఎవరు మాట్లాడట్లేదు కదా అని చెప్పి నేను ఒక దొంగతనం చేసినా, ఎవరినో మోసం చేసినా, లేకపోతే ఎవరినో ఇబ్బంది పెట్టి నేను ఏదో డబ్బులు లాక్కున్నా సరే, అవి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను ఇప్పుడు మోసం చేస్తే అప్పుడు మోసపడతాను, ఇప్పుడు అబద్ధం ఆడితే అప్పుడు అబద్ధం వల్ల నేను మోసపోతాను, ఇప్పుడు నేను ఎవరినైనా కొట్టాలనుకుంటే అప్పుడు నేను కూడా అలాగే కొట్టించబడతాను. ప్రతిదీ కూడా రిఫ్లెక్షన్ ఉంటుంది. ఆ రిఫ్లెక్షన్ ఇచ్చేటువంటి సమయాన్నే ఆగామి కర్మ. దీన్నే ఆగామి కర్మ అంటారు. అంటే ఇప్పుడు మనం చేసిన దానికి రాబోయే రోజుల్లో ఎఫెక్ట్ ఖచ్చితంగా అనుభవిస్తాం. అది పుణ్యమైనా పాపమైనా ఖచ్చితంగా ఎవరిది వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఈ 3 కర్మలు మనిషి జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. వేదిక ఆస్ట్రాలజీకి మూలమైనటువంటిది, అత్యంత ముఖ్యమైనటువంటి కర్మలు ఇవన్నీ కూడా. ఇది ఈ 3 కర్మలకి సంబంధించింది నాగరాజ్ గారు. సరే, విమెన్కి కనుక మనం చూస్తే ఆశ్లేష నక్షత్రం వారికి ప్రస్తుతం వారు ఎలాంటి కర్మను అనుభవిస్తూ ఉన్నారు, దాన్ని ఎలా గ్రహించాలి అసలు? ఇప్పుడు నేను చెప్పినటువంటి కర్మలో మనం మాట్లాడుకునేది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి, విమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆశ్లేష సర్పారుతు అంటారండి. అంటే ఆశ్లేష నక్షత్రము సర్ప నక్షత్రము. సర్పము ఎంత పవిత్రమైనటువంటి జీవరాశో మనం చూస్తే అన్ని జీవరాశుల కన్నా సర్పానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సర్పాలకి సంతానం కావాలి అనుకుంటే సర్పానికి పూజ చేయాలి, వివాహం కావాలనుకుంటే సర్పానికి పూజ చేయాలి, లేదా న్యాయపరమైన చిక్కులు, విదేశీ యోగాలు సర్పము అంటే సుబ్రహ్మణ్య స్వరూపం అండి. సర్ప సూక్తము వేరే ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి వేరే ఉంటుంది. అంటే 2 విడివిడిగా స్వరూపాలున్న 2 అంశాలు కూడా ఒకటే సుబ్రహ్మణ్య స్వరూపంలో కూడా. అయితే ఈ సర్పానికి చాలా పవిత్రమైన ప్రాధాన్యత ఉంటుంది. సర్పానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో వేదిక ఆస్ట్రాలజీలో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కూడా అంత ప్రాధాన్యత ఉంటుంది. బికాస్ సర్పానికి ఎంత కోపం ఉంటుందో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అంత కోపం ఉంటుంది. సర్పానికి ఎంత పవిత్రత, వాళ్ళకి ఎంత పాతివ్రత్యము. ఈ యొక్క సర్పాన్ని మనము ఒక ప్యూరిటీగా చూస్తామండి. సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కూడా అంతే. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది, ఇప్పుడున్న నేటి సమాజంలో వాళ్ళు ఇబ్బంది పడేది వాళ్ళ కోపం వల్ల. వాళ్ళు అంటే అంత నిజాయితీ పరులకి ఎప్పుడు కోపం ఉంటుంది నాగరాజు గారు.
సో వాళ్ళకి ఆ కోపము, లేకపోతే వాళ్ళకి ఆ ఆవేశము, లేకపోతే ఆ అహము, అంటే వాళ్ళు తప్పు చేయలేదు కదా ఎందుకు తగ్గాలి అనేటువంటి అహము వాళ్ళని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలోనే ఎందుకు జన్మించి ఈ రకమైన భావనతో ఎందుకున్నారు అంటే అది సంచిత కర్మ వల్ల వచ్చింది కాబట్టి, సంచిత కర్మ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో జన్మించి ఆ రకమైన హావభావాలతో వాళ్ళు ఉన్నారు. దీంతో పాటుగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు నిజంగా చెప్పాలంటే భోళాశంకరులు అని చెప్పొచ్చు. వాళ్ళకి తెలియదు ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలో గమ్మున తెలియదు వాళ్ళకి. మీకు నేను చెప్పేది ఏంటంటే అమ్మ, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మీరు చూసేవాళ్ళు ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు. బికాజ్ మీరు ఫ్యామిలీకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కానీ, లేదా మీరు పక్క వాళ్ళని గౌరవించే విధానం, వాళ్ళని అర్థం చేసుకునే విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకోరు. మీరు మిమ్మల్ని ఒక యారోగెంట్గా, అగ్రెసివ్గా చూస్తారు తప్ప మీలోని ఒరిజినల్ క్యారెక్టర్ని, అంటే మీలో ఉన్నటువంటి మంచితనాన్ని వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. అది ఆశ్లేష నక్షత్రము. బయటికి పోర్ట్రే అయ్యేటువంటి ప్రొపగాండా మాత్రం చాలా యారోగెంట్ అని, ఈగోయిస్టిక్ పర్సన్ అని, సైకిక్ అని. సో ఈ రకంగా మీకు పోర్ట్రే అవుతుంది మీ యొక్క భావన అంతా కూడా మీ మీద. ఇలా దేని సంచిత కర్మ వల్ల? సంచిత కర్మ అంటే వల్ల. ఏం చెప్తుంది సార్ అది కంప్లీట్గా వీళ్ళు సంచిత కర్మ వల్ల యథార్థంగా చెప్పాలంటే వీళ్ళు ఆ కోప ఆవేశాలతో, లేకపోతే ఆ అహంకారముతో, లేకపోతే వాళ్ళు ఆలోచించేటువంటి విధానంతోనే వీళ్ళ జీవితంలో కొన్ని ఒడిదుడుకులకు ఎదుర్కొంటారు. కంప్లీట్గా జీవితం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కొలాప్స్ అయిపోయినా అది వాళ్ళ వల్లే జరుగుతుంది. స్వయంకృతాపరాధములు అంటారు. అంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు చేసుకునే తప్పిదములు, వాళ్ళకి తెలుసో తెలియకో చేసుకునే కర్మ. ఎక్కువ శాతం ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కాలసర్పదోషం ఉంటుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ సంచిత కర్మ. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూడా వేదిక్ ఆస్ట్రాలజీలో కాలసర్పదోషాన్ని మన సంచిత కర్మకి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. వీళ్ళకి ఖచ్చితంగా కాలసర్పదోషం ఉంది అంటే లేట్ సెటిల్మెంట్ అవ్వడము, అంటే తొందరగా 33 సంవత్సరాల దాకా సెటిల్ అవ్వరు. చాలామంది చూస్తుండండి ఆడవాళ్ళు చాలా ఇబ్బంది. మీరు ఎంత కష్టపడి చదువుతున్నప్పటికీ, మీరు ఎంత కష్టపడి కోర్సులు నేర్చుకున్నప్పటికీ, ఎంత ప్రయత్నం చేసి మీ పక్క వాళ్ళకన్నా మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నప్పటికీ కూడా మీకు సరైన గ్రోత్ అనేది ఉండదు. మీకు ఆ వాల్యూ అనేది ఇవ్వరు. సో ఏంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీలా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఏంటిది నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతోంది అనిపిస్తూ ఉంటుంది. రెండవది ఆశ్లేష నక్షత్రము బుధుడికి సంబంధించిన నక్షత్రము, వాక్చాతుర్యం ఉన్నటువంటిది, తరువాత వ్యాపారవేత్తలుగా ఎదిగేటువంటి నక్షత్రము. కానీ ఈ యొక్క కాలసర్పదోషంతో జన్మించిన వాళ్ళకి ఈ వ్యాపారంలో వృద్ధి పొందేటువంటిది కానీ, ఇప్పుడు మనం ఏం చెప్పానండి, వాక్చాతుర్యం ఉన్నటువంటి నక్షత్రం అని చెప్పాను. అదే వీళ్ళకి కాలసర్పదోషం ఉంది అనుకోండి, ఆ మాట ద్వారానే ఇబ్బందులు వస్తాయి. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా మాట్లాడడం వల్ల ఇబ్బందులు వస్తాయి. నువ్వు ఏదో ఇలా అన్నావు అందుకే ఇలా జరిగింది, నువ్వు ఇలా అన్నావు అందుకే మీ మీద మేము అన్నాం. సో ఈ రకమైనటువంటి గొడవలు, తగాదాలు, కలహాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారికి జనరల్గానే ఆడవాళ్ళకి బాగా గుర్తుపెట్టుకోండి, మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయి. ఎక్కువ శాతం డివోర్స్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నటువంటి నక్షత్రము, 2 మ్యారేజెస్ అయ్యేటువంటి నక్షత్రం కూడా ఇదే. అత్తగారితో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అత్తగారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, లేకపోతే అనుమానాలు చాలా పెరగడము విపరీతంగా. ఏమి చేసినా చేయకపోయినా అనుమానాలు చాలా విపరీతంగా ఉంటాయి. అవమానాలు కూడా దానివల్ల వస్తాయి. మీ పేరుని చెడ్డగా, నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి చాలామంది ఉంటారు ఆశ్లేష నక్షత్రం మీద, ఉమెన్ మీద. ఖచ్చితంగా వాళ్ళ మీద టార్గెట్స్ అనేవి చాలా ఉంటాయి. మనము చూస్తూ ఉంటామండి మన సొసైటీలో ఒక్కొక్కరిని కావాలని ఆ అమ్మాయి చాలా శంకిని టైప్ అమ్మాయి అని మనం మాట్లాడుతూ ఉంటారు చాలామంది. సో ఈ ఆశ్లేష నక్షత్రాన్ని ఆ రకంగా టార్గెట్ చేస్తారు. వాళ్ళ మైండ్ పోర్ట్రే చేస్తారు. ఇలా ఉంటారు ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ చేస్తారు వీళ్ళని. వీళ్ళు ఏంటంటే చాలా ప్యూర్ అండి. వాళ్ళు ఎదుటి వ్యక్తితో కోపంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు అవతల వ్యక్తి ఏదో ఇబ్బంది ఉందనే కదా మాట్లాడతారు వీళ్ళు. సో ఆ రకంగా వీళ్ళకి పరిచయం అయ్యే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు. అదే సంచిత కర్మ, అదే వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం సంచిత కర్మ వల్ల వాళ్ళకి అలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎవరితో తిరిగినా వాళ్ళు వీళ్ళని కిందకు తొక్కాలనో, వెనకాలకు వెళ్ళి అవహేళన చేయాలనో మాట్లాడతారు తప్ప వీళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఉండరు. సో అది వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది. అని ఓవర్ ఎమోషనల్, వీళ్ళు చాలా సెన్సిటివ్. మళ్ళీ పైకి మాత్రం ఒక గంభీరంగా ఏమైనా కనిపించినప్పటికీ కూడా చాలా సెన్సిటివ్ అండ్ చాలా ఎమోషనల్. ఒక మాటని, ఒక పరిస్థితిని ఎవరికైనా బాగాలేకపోతే దాన్ని తీసుకోవడం ఏది చేయలేదు. చాలా దానగుణం ఎక్కువ ఉంటుంది. మ్యారీడ్ లైఫ్లో కూడా ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్సే వీళ్ళకు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి. ఈ మాట వాస్తవము. విత్ ఇన్ డేస్ ఆర్ విత్ ఇన్ వీక్స్ ఆర్ విత్ ఇన్ మంత్స్లోనే వాళ్ళకి డివోర్స్ కేసులు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి ఇయర్ మొత్తం చూసుకుంటే ఏ మంత్ నుంచి ఏ మంత్లో
ఎలా ఉండే అవకాశం ఉన్నాయంటారు అసలు? జరిగినటువంటి ఆల్రెడీ 2 ఇయర్స్గా అష్టమ శని అనేటువంటిది వీళ్ళకి నడుస్తోంది. అష్టమస్య ప్రాణ సంకట. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి గత జరిగినటువంటి రోజులుగా వాళ్ళకి ఏదైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు అంటే మీ దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుని మిమ్మల్ని మోసం చేశారన్నా, మీరు చీటీల్లో ఏదైనా డబ్బులు వేసి మోసపోయారన్నా, లేకపోతే వాహన ప్రమాదాల విషయంలో ఇబ్బందులు వచ్చాయి, ఇంజురీస్ అయ్యాయి, సర్జరీస్ అయ్యాయి, లేకపోతే మానసికంగా చాలా కృంగిపోయారు, యాంగ్జైటీ డిప్రెషన్తో వెళ్ళిపోయారన్నా, ఈ 6 సమస్యలకి కారణం ఏమిటి అంటే అష్టమ శని. అది మార్చి 30 వరకు మీ జాతకంలో ఉంది. ఓకే, ఇది ఇక్కడ వరకు మార్చి 30 దాకా అష్టమ శని ఉంది. అష్టమ శని వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని చూస్తే ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో వీళ్ళకి గురుడు 11th హౌస్లో ఉన్నాడు, వృషభంలో. ఇది చాలా అద్భుతమైన యోగము. అంటే ధన సంబంధిత విషయాల్లో ఒక పక్క అష్టమ శని ఉంది, ఒక పక్క గురుడికి సంబంధించిన బలం ఉంది. ఎప్పటి వరకు? మే 15 వరకు. అంటే వీళ్ళు డబ్బులు బయటికి ఇవ్వకూడదు. మీకు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మీకు చెప్తున్నానమ్మా, మీకు తెలియదు, మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని మార్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తారు, లేదా పరిస్థితులన్నీ కూడా మీతో డబ్బులు ఖర్చు పెట్టించే విధంగా, డబ్బులు ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్ చేసే విధంగా చేస్తాయి. కానీ అదంతా ఒక ట్రాప్ బికాజ్ ఆఫ్ అష్టమ శని అండ్ సంచిత కర్మ. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా వాటిని దాచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా బాగా చెప్పాలంటే మే 15 వరకు ఇలా ఉంటే మే 15వ తారీఖు తర్వాత గురుడు మిథునంలోకి ఎంటర్ అయిన తర్వాత 12వ స్థానంలోకి గురుడు. ఇప్పటిదాకా ఇన్కమ్ ఉంది కాబట్టి దాచుకునే ప్రయత్నం చేయండి అని చెప్పాను. కానీ రాబోయే రోజుల్లో ఇన్కమ్ కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. ధన నష్టములు అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో అందులో మీ పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడము బికాజ్ ఆఫ్ ప్రారబ్ధ కర్మ. ఎప్పుడైతే గురుబలము లేదో మీ పెర్ఫార్మెన్స్, మీ కాన్సన్ట్రేషన్, మీ అన్నీ పోతాయి, ఆ డీవియేషన్స్ అనేవి పెరుగుతాయి. దానివల్ల మీ ఆదాయం తగ్గిపోతుంది. ఆదాయం తగ్గిపోయి విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి. తద్వారా అప్పులు, రుణబాధలన్నీ విపరీతంగా ఇబ్బంది పెడతాయి. టిల్ అక్టోబర్ దాకా వీళ్ళకి రుణబాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. ఈ మే టు అక్టోబర్ దాకా వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా మళ్ళీ అక్టోబర్ నుంచి తీసుకుంటే కనుక అక్టోబర్ టు డిసెంబర్ దాకా మళ్ళీ మాటలు పడేటువంటి అవకాశం. సో ఓవరాల్గా చూస్తే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి, ఆడవాళ్ళకి ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇంటర్నల్ జాతకంలో బలం లేకపోతే ఇబ్బందులు తప్పకుండా పడతారు. సో ఇది జాగ్రత్త కోసం చెప్తున్నానమ్మా, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇంటర్నల్ జాతకంలో మీకు బలం ఉండాలని కోరుకుంటున్నాను. బలం లేకపోతే ఇంటర్నల్ జాతకం చూసుకుని తప్పకుండా ఆ గ్రహ దశలు ఏం నడుస్తున్నాయో ఆ దేవతారాధనలు, ఆ సంబంధిత యాగాలు చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. బికాజ్ అష్టమ శని వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక హైప్ అనే జీవితంలో రావాలి, వస్తుంది. కానీ ఇంటర్నల్ జాతకంలో బలం లేకపోతే అది రాదు. అది బలం పెంచుకోవడం కోసం యాగం చేయండి, తప్పకుండా వస్తుంది. ఎలా సార్ అంటే జనరల్గా వీళ్ళకి ఏ రోజు ఏ వారం ఎక్కువ కలిసి వచ్చే? సోమవారం అండి. సోమవారము, బుధవారము అద్భుతంగా వీళ్ళకి కలిసి వచ్చే రోజులు. మీరు బిజినెస్ చేయాలనుకుంటే బుధవారం ప్రారంభం చేయండి, లేదా ఇంకా ఏ కార్యమైనా సోమవారం ప్రారంభం చేయండి. వివాహ సంబంధిత విషయాలు కూడా బుధవారం నాడే ప్రారంభం చేయండి, సోమవారం వద్దు. అయితే కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే వారు అనుభవిస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఒక్కొక్క రిలీఫ్ కోసం అయినా సరే ఎలానంటే జనరల్గా అడుగుతూ ఉన్నాను, ఎలాంటి రెమెడీ పాటిస్తే బాగుంటుందంటారు? మేజర్గా నాగరాజు గారు, మనము ఏ కర్మతో బాధపడుతున్నా అది కర్మనే, అది కష్టమే. ఖచ్చితంగా చాలామంది ఇప్పుడు మనం చూసిన వాళ్ళు చాలామంది యాక్యురేట్గా చెప్తున్నారండి అంటున్నారు. మన అపాయింట్మెంట్ తీసుకుని జాతకం చెప్పించుకుంటున్నారు. కానీ జాతకం ద్వారా మనకు తెలుస్తుంది ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఎప్పటి వరకు ఉంటాయి, మనం దానికి ప్రికాషన్ తీసుకోవాలని. దానికి సంబంధించిన పూజలు ఖచ్చితంగా ఆచరించడం వల్ల మాత్రమే ఆ కర్మ అనేటువంటిది నాశనం అవుతుంది. ఆ కారణం వల్లనే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రుద్రా నక్షత్రం వాళ్ళైనా, లేకపోతే ఏ నక్షత్రం వాళ్ళైనా, ఏ రాశి వాళ్ళైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. ఎందుకు అని అంటే మనం ఎన్నో జన్మల నుంచి మనం చేసుకున్నటువంటి కార్యములు అంటే కర్మలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, పాపకర్మలు. అది ఏ నిమిషాన మనకి ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అపమృత్యు గండాలు రావచ్చు, లేకపోతే మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రావచ్చు, మిస్క్యారీ లాంటి సంతాన సమస్యలు రావచ్చు, సడన్ చేంజెస్ రావచ్చు జీవితంలో. ఇవన్నీ కూడా జాతకంలో కర్మ వల్లే సంభవిస్తూ ఉంటాయి. ఆ కర్మని నాశనం చేసుకోవడం తప్పకుండా చాలా అవసరం అండి. అది ఓన్లీ మహాశివరాత్రి నాడు మాత్రమే సాధ్యం అవుతుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒక్క ఏకబిల్వాన్ని మనం సమర్పించడం వల్ల త్రిజన్మ పాప సంహారం, 3 జన్మల పాపం పోతుంది. కానీ ఆ రోజు మనం చేసేటువంటి కార్యక్రమంలో ఎన్నో విశేషమైనటువంటి శివకార్యములు చేస్తున్నాం.
వాటి వల్ల ఎంతటి కర్మ నాశనం అవుతుందో ఆలోచించండి. ఏవైనా కోరికలు, ఏవైనా బలమైన సమస్యలు ఏమున్నా సరే, మీరు కాకపోయినా, మీరు రాలేకపోయినా తప్పకుండా 10 మంది భక్తులను తయారు చేయండి. 10 మందికి ఆది దంపతులు అనుగ్రహం పొందేలా 10 మందికి ఈ విషయాన్ని చెప్పండి. 10 మంది కార్యక్రమంలో పాల్గొనేలా చేయండి. ఎప్పుడు ఎక్కడుండే అవకాశం ఉంటుందన్న? ఫిబ్రవరి 26వ తారీఖు సాయంత్రము, అంటే ఇంచుమించుగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యి ఆ జాగరణ అంతా కూడా స్వామి సన్నిధిలోనే ఉదయం సూర్యోదయం అయ్యేంత వరకు జరుగుతుంది. శివరాత్రి జాగరణ ఉంటుంది తప్పకుండా, అవునండి. ఓకే. రాత్రంతా జాగరణలోనే ఈ యొక్క స్వామి లింగోద్భవ కాల పూజలు అంటారు. లింగోద్భవ కాలం స్వామి ఏదైతే సమయంలో ఆవిర్భవించారో ఆ సమయంలో మాత్రమే ఇది చేయాలి. సో మనం చేసేటువంటి కార్యక్రమము హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ సత్యసాయి సేవా నిగమాగమం అనేటువంటి ప్రదేశంలో జరుగుతోంది. మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలన్నీ కూడా చెప్తారు. సో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే, మీరు ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు కనుక, అంటే జన్మానికి శివరాత్రి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాము. అలా నిజంగానే ఉమాగారు చెప్పినట్లు 3 జన్మల పాపాలను ఒకటేసారి నాశనం చేసుకోవాలి, అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం నాశనం చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ నమ్మకాన్ని బట్టి మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమము. సో అక్కడ ఉంటుందన్నమాట అకేషన్ అంతా. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.